నేను అంటే అహంకారం అవుతుంది, నేను గెలిపించిన అంటే అది తప్పు అవుతుంది. కార్యకర్త కష్టానికి వాళ్ళకు మనమే దానికి అదే నా బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న తేడా అంతేనా? ఎప్పుడైనా ఇదే ప్లేస్లో మీది ప్లేస్లో కనుక ఆర్మూర్ నుంచి 4 సీట్లు తీసుకొచ్చి ఎవరైనా ఒక కాంగ్రెస్ నేత ఉంటే అది నా బలమే అని అంటాడు ఆయన, అవునా కాదా? డెఫినెట్గా చెప్పుకుంటారు. మా లాంటి వాళ్ళ కట్టడం గొప్పలు చెప్పుకోవడం అహంకారానికి నిదర్శనం అని తెలుసు మాకు. అది మాకు అలవాటు లేదు. అది కర్తవ్యంగా మేము భావించి పనిచేస్తాం తప్ప నేను అని నా కారణంగా అని ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది మంచి పద్ధతి కాదు. మాకు నేర్పలేదు సంఘం కానీ బీజేపీ సిద్ధాంతం కానీ. ఏకాత్మ మానవవాదం కావచ్చు, లేకుంటే జాతీయ భావాలు కావచ్చు, మేము ఆ లైన్లో పెరిగినాం కాబట్టి అటువంటి వాట్ ఎవర్ పార్టీ సేస్ అది పనిచేస్తాం. పార్టీ ఏ రకంగా మాట్లాడాలి ఆ యొక్క సంస్కారం నేర్పింది కాబట్టి అదే లైన్లో మేము దాని ప్రభావం మా కుటుంబంలో ఉంటుంది, దాని ప్రభావం మా యొక్క సంస్థలో ఉన్నది. టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఏ సంస్థలో కూడా విద్యా సంస్థలో అన్ని చోట్ల నమస్కార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. కానీ ఓన్లీ మా సంస్థల్లో మాత్రమే జై భారత్ అంటాం మేము. జై భారత్, ఓన్లీ నో గుడ్ ఆఫ్టర్నూన్, నో గుడ్ మార్నింగ్, నో గుడ్ ఈవినింగ్, ఓన్లీ జై భారత్ ఎప్పుడు కలిసిన. ఆ యొక్క జాతీయ భావాలు పిల్లల్లో మేము ఇంకల్కేట్ చేస్తూ మేము తయారు చేస్తున్నాం. నిజామాబాద్ ఆయన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఆయనకు కూడా స్కూలు కాలేజ్ ఏవో ఉన్నాయి వారికి కూడా, వాళ్ళు కూడా అన్నారు, ఆయన కూడా ఇదే మాట అన్నారు. ఆల్మోస్ట్ మనం ఇట్లా మా అంటే గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు ఇట్లాంటివి మేము చెప్పవండి, మా స్కూల్స్లో కూడా ఇట్లాగే ఉంటుంది. నేనున్న కాలేజీ కానీ నాకున్న కాలేజీలో కూడా చాలా సంస్కారవంతంగా బతకాలన్న ఫీలింగ్ని అయితే తీసుకొస్తామని అంటున్నారు. ఆ 2 జిల్లాల్లో ఏంటి అంత ఇదిగా కనిపిస్తుంది? నేను చెప్తాగా ఏబీవీపీ నుంచి బాగా తయారైనాము. చిన్నప్పుడు స్వయం సేవక, దాని తర్వాత యూత్ లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో, విద్యార్థి పరిషత్ చాలా యాక్టివ్గా నేను జిల్లాకి ప్రముఖంగా పనిచేస్తాను ఏబీవీపీకి. సో ఆ రకంగా ఏబీవీపీ స్ట్రాంగ్ టీం ఉండే 3 చోట్ల కూడా, బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి 4 చోట్ల కూడా అదే అలవాటు అయిపోయింది. ఆ రకంగా అనేక సందర్భాలు మేము ట్రైనింగ్ తీసుకోవడం కారణంగా సిద్ధాంతం మొత్తం ఉంటబట్టిందని ఆ తప్ప వేరే ఆలోచన లేదు. మాలాంటి వాళ్ళకు డబ్బుండి, చదువు ఉండి, ఇమేజ్ ఉన్న వాళ్ళకు అనేక సార్లు అవకాశాలు వచ్చినాయి అవతల పార్టీ నుంచి. మేము పోలేదే, వేరే పార్టీ మీకు అవకాశం వచ్చినాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ మొన్న కాదు, తెలుగుదేశం అప్పుడు 3 సార్లు వచ్చింది, మేము పోలేదు. ఫ్రీగా యునానిమస్గా ఇస్తానా మేము పోము. అట్లా తెలుగులో అంటారు అవకాశం దొరకకనే మనిషి మంచివాడుగా మిగిలిపోతాడు అంటారు చూడండి. అవును. ఈ కాలంలో కానీ మేము ఏ అవకాశం వచ్చినా సిద్ధాంతం తప్పి బయటకు పోయేవాళ్ళం కాము. కొత్తగా మీరు నిజామాబాద్కి ఈ రోజున ఏం చేద్దామని అనుకుంటున్నారు? సమస్యలు అనేకంగా ఉన్నాయి. ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారం కోసం చేయాలనే సంకల్పం ఉండాలి, తపన ఉండాలి. స్పైసెస్ బోర్డు వచ్చేసింది పసుపు సంబంధించి. పసుపు బోర్డు కామారెడ్డిలో గొడవలు కూడా అదేంటి గవర్నమెంట్ అంతా కూడా మొత్తం పట్టభూములని లాగేసుకుంటుంది. కామారెడ్డి ఎమ్మెల్యే గారు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. సో బోధనకి సంబంధించి చూస్తే కనుక బోధనలో కొంచెం మత సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి కొన్న. సో ఇలాంటివి ముందు వీటిని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాక్చువల్గా మేము ఆ లైన్లో ఉన్నాం, శాంతి పంతాలో నడుస్తాం కాబట్టి కొట్లాటలు కావు. మా జిల్లాలో మత ఘర్షణ లేవు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, మాపై ఎన్నిసార్లు దాడులు చేసినా కానీ మేము చట్టాన్ని ఆసరా తీసుకుంటాం తప్ప మా చేతిలో చట్టం తీసుకుని అట్లా ప్రతిదాడులు చేయం, అటువంటి ఒక తప్పు పనులు చేయం. సరే, మీ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి తీసుకొద్దామన్న ప్రయత్నం మీ? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారంగా మా యొక్క ప్రాంతంలో ఉన్నట్టు సమస్యలు, కేంద్రంతో జరిగేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక స్థాయి పనులు ఉంటాయి. లేదు మా ఎంపీ పరిధి కాకుండా కానీ ఎమ్మెల్యే స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఉన్నటువంటి వాటి సమస్యలు కూడా ప్రభుత్వంతో సయోధ్యతో మంచి మాటని కన్విన్స్ చేయగలిగి తీసుకొస్తే కొన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకు సర్వీస్ నేచర్, సర్వీస్ ఓరియంటెడ్ లీడర్ కావాలి సార్. మాటలు కాదు, అహంతో ఉండే లీడర్ అవసరం లేదు. స్మూత్గా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, కార్యకర్త గౌరవం ఇవ్వాలి. ప్రజలకు అన్ని వేళల్లో ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడే నాయకుడు కావాలి. లేరని అంటారు ఇప్పటివరకు? నేను ఎవరి గురించి ఇండివిజువల్గా నేను చెప్పాను, కానీ నేను నమ్ముకున్న లైన్, నేను పాటిస్తున్నటువంటి ఒక పనితీరు అది అమలు చేస్తున్నాను. కాబట్టి నాకు కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా 30-40 మంది కార్యకర్తల పేర్లు గుర్తుపట్టి నేను పిలుస్తాను. ఆ రకంగా నేను సంబంధాలు మెయింటైన్ చేస్తాను. కాబట్టి కార్యకర్తలు కోరుకున్నది అదే. నాయకులు కూడాను, ప్రజలు కూడా పనిచేసే నాయకుడు కావాలి. ఫోన్ చేస్తే ఎత్తే నాయకుడు కావాలి.
మా ఇంటికి ఎందుకు వచ్చినావు, అవును. కింది స్థాయిలో మాట్లాడాలి అని చెప్పి నాయకుడు అవసరం లేదు. సో ఆ రకంగా మేము పెరిగినాం కాబట్టి కార్యకర్తలు కూడా పెరిగారు, మమ్మల్ని నమ్మి పార్టీ కోసం పనిచేస్తారు. పార్టీ ఆలోచించాలి. పార్టీ యొక్క నిజమైన పాత కార్యకర్త 30-40 సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తకు ఒక అవకాశం ఎట్ ఎనీ కాస్ట్ గెలిచే సీట్ అది నిజామాబాద్ 100% గెలిచే సీట్. అంత గట్టిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ప్రజల యొక్క ఆలోచన మా నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఓట్ బ్యాంక్ మొన్న కూడా కొన్ని నిర్ణయాలు ఇంకో రకంగా జరిగినాయి, లేకుంటే 5-6 సీట్లు వస్తుండే. దానికి కారకులు ఎవరో కేంద్ర పార్టీ ఆలోచిస్తున్నది. ఆ నిర్ణయాలకు కారకులు ఎవరో, ఆ యొక్క ఓటములకు కారకులు ఎవరో, లేకుంటే ఇతర అభ్యర్థులు వచ్చి ఉంటే తీసుకొని ఉంటే ఆ సీట్లు గెలిచి ఉండేవి అనే ఒక చర్చ ఉన్నది. ఆ విషయాలు కూడా పార్టీకి తెలిసింది. ఎవరు అడ్డుకున్నారు, ఎవరిని రానివ్వలేదు. సో స్కానింగ్ అయితే జరిగింది, అక్కడ జరుగుతూ ఉన్నది. ఇంకా ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది, ఢిల్లీ టీం వచ్చింది, అందరినీ కలుస్తూ ఉన్నారు, అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. బాల్కొండ ఎందుకు ఓడిపోయినాం, అక్కడ వేరే క్యాండిడేట్ ఉంటే ఎట్లా ఉంటుండే, రూరల్ నిజామాబాద్ ఎందుకు ఓడిపోయినాం, అక్కడ కోర్టులా ఎందుకు ఓడిపోయినాం, బోధనలో అంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని ఎందుకు మనం కోల్పోయినాం, ఇవన్నిటి మీద డీప్గా స్టడీ జరుగుతున్నది. దాని కారకులైన వారి మీద యాక్షన్ తీసుకుంటారు. దాని తర్వాత కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటే నాకు విశ్వాసం. రైట్. ఎంపీ సీటు మీరు అడగటమే కాదు, దానికి తగ్గట్టుగా మీకు జాతీయ స్థాయిలో కూడా మీకు ఒక మిమ్మల్ని కాదనకుండా మీకు ఎంపీ సీట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది మీ వెనకాల ఉండాలి. అట్లాగే రాష్ట్రంలో కూడా ఆయన ఈజ్ అట్మోస్ట్ పర్సన్, ఆయన్ని తప్పకుండా నిజామాబాద్ ఎంపీగా ఆయన్ని పోటీ చేయించాలన్న మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండాలి. కానీ బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయని అంటారు, నిజమేనా? ఎన్ని వర్గాలంటూ ఏమీ లేవు. నాయకులు, పెద్ద నాయకులు 4-5 ఉన్నారు కాబట్టి న్యాచురల్గా కొన్ని మీడియా సంస్థలు కిషన్ రెడ్డి గారు ఒక బ్యాచ్ అని అంటారు, బండి సంజయ్ బ్యాచ్, ఈటెల రాజేందర్ బ్యాచ్. అసలు బీజేపీలో ఇట్లాంటి బ్యాచ్లు ఉండవు కదా. నేను చెప్తున్నా కిషోర్ గారు, బీజేపీ ఈజ్ ది ఓన్లీ పార్టీ, ఒక ఫ్యామిలీ కల్చర్ పార్టీ. మరి ఎందుకని ఇన్ని మాటలు? అవన్నీ కూడా మీడియా సృష్టి, కొన్ని సంస్థలు మా మీద దుష్ప్రచారం చేస్తున్న కారణంగా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఫ్యామిలీ కల్చర్ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుంది, సమిష్టి కృషి చేస్తాం, సమిష్టిగా ఫలాల్ని ఆస్వాదిస్తాం. మరి అంత సమిష్టిగా ఉంటే మొన్న ఎన్ని స్థానాలు ఎందుకు? రాజకీయ కారణాలు వేరు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కావచ్చు, ఓకే, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రీ బీస్ కారణంగా 70-80 వేల కోట్ల రూపాయలు అప్పనంగా మేము అప్పచెప్తాం మీకు ఫ్రీ బీస్ పేరు మీద 6 గ్యారంటీలు అని చెప్పి ఇవ్వడం, ఆ పని మేము చేయలేదే. ఓకే, మా మేనిఫెస్టో చూడండి, నాట్ ఈవెన్ 10,000 crores, వాళ్ళు 80,000 కోట్లు. అంటే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వను? సంక్షేమానికి మేము వ్యతిరేకం ఏ క్వశ్చన్ కూడా కాదు. ఓకే, సంక్షేమం ఇవ్వాల్సిందే. ఎవరికి? మా సిద్ధాంతం ప్రకారం అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు ఫస్ట్ ఫలాలు అందాలి. ఆ పరిధిలో, ఆ రేడియస్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ సర్కార్ ఆ స్కీమ్లు సరిపోతే మా యొక్క బడ్జెట్ సరిపోతుంది. మిగతా వాళ్ళకు కూర్చోబెట్టి ఇవ్వడం కాదండి, వాళ్ళకు చేతి నిండా పని కల్పించేట లైన్ వాళ్ళకు చూపించాలి, దారి చూపించాలి. తద్వారా 3,000, 4,000 నిరుద్యోగ వృద్ధి కాదు, వాళ్ళకు ఉద్యోగమా లేకుంటే ఉపాధియా, నెలకు 30, 40, 50 వేలు సంపాదించే దారి చూపించాలి. అది మా థింకింగ్, మా యొక్క ఫిలాసఫీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడాను అప్పనంగా తాయిలాలు ఇస్తాం, మీరు మా కోటేరి, మీరు జిందగీ మొత్తం గులాంలుగా ఉండని మా ఎంబట ఓటేసుకుంటా ఇంట్లో కూర్చొని తిని అని చెప్పేసి అది కోరుకోరు రైతులు కానీ ప్రజలు కానీ.